పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా 'కుంభన్న నిద్ర' అనే కథని విందాం. కథలోకి వెళ్తే ఒక ఊళ్ళో గురవయ్య, గురవమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్లకు లేక లేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుడ్డాక ఒంగ అని ఏడ్వలేదు, కళ్ళు విప్పలేదు. కంగారు పడి మంత్రసానికెళ్ళినా కొంచెం కదిలాడు తప్ప ఏడ్వలేదు. పాలు పట్టించపోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. గురువయ్య ఆయనకు విషయం చెప్పి బాధపడ్డాడు. సాధువు గురువయ్యను పిల్లవాడు పుట్టిన సమయం, నక్షత్రం అడిగి తెలుసుకుని ఏవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి, ఆహా! సంగతి అదన్నమాట అని ఒక్క క్షణం ఆగి, గురువయ్య, నువ్వు అంతగా విచారించవలసిన అవసరమేమీ లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుడి అంశాన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా! ఆ నిద్ర మోజు తీరగా ఇలా మళ్ళీ జన్మ ఎత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. అప్పుడింకా రోజుల పిల్లవాడు కాబట్టి మొత్తమంతా నిద్రే. ఏడిస్తే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవడం లేదు అంతే అని చెప్పాడు. సాధువు మాటలతో గురవయ్య దంపతుల మనసుకు కాస్త ఊరట కలిగింది. వాళ్ళ కుర్రాడికి ముద్దుగా కుంభన్న అన్న పేరు పెట్టి పెంచసాగారు. వాడు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని పాలు పలహారం పుచ్చుకొని నిద్రపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, నిద్ర, సాయంత్రం పలహారానికి, రాత్రి భోజనానికి లేవడం తప్ప మిగతా సమయమంతా వాడికి నిద్రలోనే గడిచిపోయేది. ఏ పని చేయకుండా ఆహారం మాత్రం తీసుకుంటూ ఉండడం వల్లనేమో వాడికి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయసులో కుంభన్న బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడికి ఒంటెద్దు బండిలో పంపేవాడు. కుంభన్న బండిలో నిద్రపోయేవాడు. బడిలో కూడా నిద్రపోయేవాడు. ఈడుకు మించిన శరీరంతో వాడు బడి పిల్లల మధ్య రాక్షసుడిలా ఉండేవాడు. తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవాళ్ళు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. వాడికి మరింత మహాకాయం వచ్చింది. కానీ అక్షరం ముక్క అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తనని ఎవరేం చేసినా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది. గురువయ్యకు, గురువమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగపెట్టుకుంది. వాడికి మామూలు మనిషిని చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళింటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒక రోజంతా వాడిని శ్రద్ధగా గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనినైనా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా తొందరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగ ఫలితం కూడా ఇక పూర్తయింది కాబట్టి ఒక నెల రోజుల పాటు నేను వాడికి విద్యా బుద్ధులు నేర్పుతాను అన్నాడు. సాధువు ఉపాయం ఫలించింది. నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీదే నేర్చుకుంటూ నెల రోజుల్లో అన్ని సంవత్సరాల్లో మిగతా వాళ్ళ చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కుంభన్న. సాధువు వాడినెంతగానో మెచ్చుకొని, ఎంతో చురుకైన వాడివి. నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు. లోకానికి ఎంతో ఉపయోగపడతావు అన్నాడు. స్వామి, ఎక్కువసేపు మెలకువగా ఉండడం నా వల్ల కాదు. తమరు మహాశక్తివంతులు కదా! నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువును కోరాడు కుంభన్న. అలాగే, నీ కలలోకి వస్తాను. కానీ నువ్వు భోజనం కూడా కలలోనే చెయ్యాలి. తెలిసిందా అన్నాడు సాధువు. కుంభన్న సరే అన్నాడు. సాధువు కుంభన్నకు కలలో కనిపించి పాఠాలు చెప్పాడు. కుంభన్న కలలోనే భోజనం చేశాడు. కానీ అందువల్ల వాడికి పాఠం అబ్బలేదు, కడుపు నిండలేదు. అలా 4 రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకు నిద్రపట్టలేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరెంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకూళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచముంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను. కళ్ళు మూసుకుంటే వచ్చే కలల కంటే కళ్ళు తెరిచినప్పుడు కనబడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్లు వాడు సాధువుకు చెప్పాడు. మనిషి పుట్టుక, పుట్టినవాడి కలలు కనడానికి తక్కువ సమయాన్ని, కలలు నిజం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. అయితే కృషి లేని మెలకువ కూడా నిద్ర వంటిదే కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చెయ్యాలి అని సాధువు కుంభన్నకు హితబోధ చేశాడు. కుంభన్న ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్న వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. కుంభన్న నిద్ర అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు నవ్వు అందం. ఇక కథలోకి వెళ్తే, సిరిపురంలో
శ్రీధవుడనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన కూర్చుని తిన్నా తరతరాలు తరగని ఆస్తి ఉన్నా నిత్యం వదిలిపెట్టకుండా వేధించే సమస్య ఒకటుంది. ఆయన చూపులకు పరమ వికారంగా ఉంటాడు. తన రూపం అందంగా మారాలని వైద్యులు చెప్పిన రకరకాల మూలికలు మింగాడు. ముఖానికి ఏవేవో పసర్లు పూసుకున్నాడు. ఎందరో దేవుళ్లను పూజలు చేశాడు. ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. ఒక బైరాగి శ్రీధవుడి తీరని సమస్య గురించి విని, నాయనా, ఈ రూపం నీకు దేవుడిచ్చింది. దీన్ని మార్చాలనుకోకు. దైవకృప వల్ల నీ వద్ద తరగని నిధి ఉంది. దాన్ని ఉపయోగించి ఇతరులకు మేలు కలిగే మంచి పనులు చెయ్యి. అప్పుడు అందరికీ నీ రూపం తప్పక అందంగా కనబడుతుంది అన్నాడు. తన డబ్బును తనకే తప్ప ఇతరుల కోసం ఖర్చు చేయడం శ్రీధవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని ఆయన బైరాగిని మరేదైనా ఉపాయం చెప్పమని కోరాడు. బైరాగి కాసేపు ఆలోచించి, హరిపురంలో ఉన్న మాధవుడు నీకంటే వికారంగా కనిపిస్తాడు. కొన్నాళ్ళు అతడు వెంట ఉంటే నీ రూపం నీకే అందంగా కనిపిస్తుంది. గీత ఇంకాస్త పెద్ద గీత పక్కన చిన్నదే కదా అన్నాడు. ఈ సలహా శ్రీధవుడికి నచ్చింది. ఆయన కొంత డబ్బు తీసుకుని హరిపురం వెళ్ళి మాధవుణ్ణి కలుసుకున్నాడు. మాధవుడు నిజంగానే పరమ వికారంగా ఉన్నాడు. అతన్ని చూడగానే శ్రీధవుడికి పరమానందం కలిగింది. వెంటనే తనతో సిరిపురం వచ్చేయమని మాధవుణ్ణి కోరాడు. మాధవుడు పేదవాడు. అతడికి పూట గడవడం కష్టంగా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని అతడికి శ్రీధవుడు రోజు ఊరికే కూర్చోబెట్టి తిండి పెట్టి పోషిస్తున్నాడు. అయినా అతడు రాననేసరికి శ్రీధవుడు ఆశ్చర్యపోయి కారణం అడిగాడు. ఈ ఊళ్ళో అందరికీ నేనంటే ఎంతో ఇష్టం. ఇక్కడ నేనెంతో సంతోషంగా ఉన్నాను. అందువల్ల ఈ ఊరు వదిలిపెట్టి నేను రాను అన్నాడు మాధవుడు. డబ్బున్నా తనకు లేని సంతోషం మాధవుడికెలా వచ్చింది అని శ్రీధవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. అదీకాక డబ్బులేని మాధవుడిని ఊరంతా అభిమానిస్తుందన్న విషయం కూడా ఆయనకు ఏమాత్రం నమ్మలేదు. అందువల్ల మాధవుణ్ణి గురించి ఊళ్ళో నలుగురిని అడిగి చూశాడు. మాధవుడు పరోపకారి అని కొందరన్నారు. మంచివాడని కొందరన్నారు. మహాభక్తుడన్నారు. మరికొందరు నిస్వార్థపరుడని కూడా అన్నారు. కానీ కురూపి అని ఒక్కరు కూడా అనలేదు. ఉండబట్టలేక శ్రీధవుడే ఆ ప్రసక్తి తేగ ఒకాయన, ఏమో, వాడిని చూడగానే వాడి మంచి బుద్ధులే గుర్తొస్తాయి. రూపం గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనేశాడు. ఆ మాట నిజమే. ఆ ఊళ్ళోనే పాలమ్ముకుని జీవించే సుగుణ అనే అందాల భరణి ఏరికోరి మాధవుణ్ణి పెళ్లి చేసుకుంటానన్నది. శ్రీధవుడు వెళ్లి సుగుణను కలుసుకుని ఆమె అందం చూసి మూర్ఛపోయాడు. ఆ పిల్ల ఆయన ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించి, ఏమైంది నీకు అని అడిగింది. నువ్వు గొప్ప అందగత్తెవు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నుంచి నువ్వు పాలమ్ముకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర తరగని సంపద ఉంది. నువ్వు మహారాణిలా జీవించవచ్చు అన్నాడు శ్రీధవుడు. నేను మాధవుణ్ణి ఇష్టపడ్డాను. వాడితోనే నా పెళ్లి అంది సుగుణ. మాధవుడు నాకంటే అందగాడు కాదు. నాలాగా డబ్బున్నవాడు అసలే కాదు. నన్ను కాదని వాడంటే ఎలా ఇష్టపడతావ్? అన్నాడు శ్రీధవుడు కోపంగా. ఏమో, వాడెప్పుడూ నవ్వుతూ ఉంటాడు. వాడి నవ్వు కూడా నాకు చాలా ఇష్టం. నవ్వినప్పుడు వాడు ఎంతో అందంగా ఉంటాడు అన్నది సుగుణ. శ్రీధవుడు తను నవ్వాలనుకున్నాడు. నవ్వు రాలేదు. ఆయన మాధవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి తనకు నవ్వడం నేర్పమన్నాడు. దానికి మాధవుడు, నీ గురించి తక్కువగాను ఇతరుల గురించి ఎక్కువగాను ఆలోచించడం అలవరుచుకో. మనం మన కోసం ఆలోచించామంటే ఏదో కొద్ది క్షణాల పాటు సంతోషపడతాం. అలా కాక ఇతరుల మంచికి సంతోషపడితే అన్ని వేళలా ఆనందమే అన్నాడు. ఇతరుల గురించి ఆలోచించడం తన వల్ల కాదన్నాడు శ్రీధవుడు. అయితే ఈ ఊరి చివర ఉన్న మామిడి తోటలోని నిత్యానంద స్వామి దగ్గరకు వెళ్ళు. ఆయన నీకు నవ్వు వచ్చే హాస్య కథలు చాలా చెప్తాడు. అవి గుర్తు చేసుకుంటే చాలు పొట్ట చెక్కలయ్యేంత నవ్వొస్తుంది అని చెప్పాడు. శ్రీధవుడు నిత్యానంద స్వామిని దర్శించి ఆయన చెప్పిన హాస్య కథలు విన్నాడు. అప్పుడు నిజంగానే ఆయనకు పొట్ట చెక్కలయ్యేంత నవ్వొచ్చింది. ఆయన్ని చూస్తూ నిత్యానంద స్వామి కథలు చెప్పడం ఆపి చాలాసేపు నవ్వాడు. మీ కథలకు మీకే నవ్వు రావడం విచిత్రంగా ఉంది స్వామి అన్నాడు శ్రీధవుడు ఆశ్చర్యపోయి. నిత్యానంద స్వామి నవ్వడం ఆపి, నేను నా కథలకు నవ్వడం లేదు. నీ పొట్ట కదిలిపోతున్నది కానీ నీ ముఖంలో నవ్వు లేదు. అది చూసి నేను నవ్వాపుకోలేకపోయాను అన్నాడు. అయ్యో, నేను నవ్వాను స్వామి. అలా నవ్వినప్పుడే నా పొట్ట కదిలింది అన్నాడు శ్రీధవుడు అసంతృప్తిగా. అలాగా? అయితే నవ్వినా నీ ముఖంలో తేడా లేదు. నీ మనసులోని స్వార్థభావాలే వికారంగా వెలువడుతున్నాయి. అందుకే నీ నవ్వు తెలియడం లేదు. ఏం చేయగలం మరి అన్నాడు నిత్యానంద స్వామి సలోచనగా. శ్రీధవుడికి అప్పటికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆయన సిరిపురం తిరిగి వెళ్ళి ఊళ్ళో 10 మందికి మేలు కలిగే పనులు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయనను తను కురూపినన్న వాస్తవం ఏమాత్రం బాధించలేదు. నవ్వు అందం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు శాంతోపాయం. ఇక కథలోకి వెళ్తే, నరేంద్రుడు యువకుడు, అందగాడు, అందరూ మెచ్చుకునేంత గొప్పవాడు కావాలని అతడి కోరిక. అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు.
అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పు పొందే సాహస కార్యం ఏదైనా చేయాలనుకున్నాడు నరేంద్రుడు. కానీ ఏ సాహస కార్యాలు ఎంచుకుందామన్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే ఎందరో చేశారు. కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి. నరేంద్రుడి మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో "బావా, గొప్పతనం దానంతటది రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్లి చేసుకో. నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తా" అంది. అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి "శాంత, నువ్వంటే ఇష్టం. ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నన్ను గొప్పవాణ్ణి చేయగలగనన్నావుగా. అదేదో పెళ్ళికి ముందే చేసి చూపించు. మన పెళ్లి వెంటనే జరిపించమని పెద్దలకు చెప్తాను" అన్నాడు. అలాగా, నేను నీకొక ఉపాయం చెప్తాను. అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోవని మాటివ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా అన్నది శాంత. నరేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించకుండా ఇదిగో ఇప్పుడే మాట ఇస్తున్నాను. కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు. ఒట్లేం అక్కర్లేదు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రాణం మీదకు వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనని మన ఊరంతా ప్రచారం అయ్యేలా చూడు. చాలు అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకు పడి నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు. వీటికి నేను ఒప్పుకోను. ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు. లేకుంటే లేదు అన్నాడు. ఆ జవాబుకు శాంత నొచ్చుకుని అయ్యో, అలా అంటే ఎలా బావా? నీ ఉపాయమంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది. నా మాట విని ఒక నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు. పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వనవిహారానికి వస్తుంది. ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహస కార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు. ఆమె నీకేం కావాలని అడుగుతుంది అంటూ ఆగింది శాంత. నరేంద్రుడికి అంతా చాలా కుతూహలంగా ఉంది. మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంతపెట్టాడు. శాంత చెప్పని ప్రకారం రాజకుమారి నరేంద్రుణ్ణి పెళ్లి చేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి. శాంత మీద ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది. దేశమంతటా నరేంద్రుడి పేరు మారుమోగిపోతుంది. ఇలా చెప్పి శాంత ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు. అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది. అది సరే కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నిటికీ ఒప్పుకుంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అంది శాంత. ఇంత చిన్న విషయానికి నాకు పేరొస్తుందని నమ్మకం లేదు. కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది. తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని, ఆమెను తప్ప మరొక ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడనని ఆ ఊళ్ళో తెలిసిపోయింది. ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా సాగింది. ఒక రోజున శాంత నరేంద్రుణ్ణి కలుసుకుని బావా, రేపే రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తుంది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చెయ్యి. ఎందుకైనా మంచిది ఒక కత్తిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పింది. శాంత చిన్నాన్న రాజు కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా రాజు కుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది. ఈ సంగతి నరేంద్రుడికి కూడా తెలుసు. అందువల్ల మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు. నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి, రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు పరుగున అటుగా వెళ్ళాడు. ఒక బుర్ర మీసాల వాడు కత్తి చూపి ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు. నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్రమీసాల వాడి మీదకి వెళ్ళాడు. వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి దాటికి తట్టుకోలేక పారిపోయాడు. మహావీర, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. నేను ఈ దేశపు రాకుమారిని. పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకుని తాను అడవిలోకి రావడం ఎందుకు జరిగిందో చెప్పింది. శశిరేఖకు ఆమె కంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన మేనమామ ఉన్నాడు. అతడు దుష్టుడు. రాకుమారిని పెళ్లి చేసుకోమని తన దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వనవిహారం ఏర్పాటు చేశాడు. అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు. లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి. మహావీర, ఆ బుర్రమీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూసావు. అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది. అతడు పారిపోవడం కత్తి యుద్ధంలో నీవు అతడిని మించినవాడి అవడానికి నిదర్శనం. నీవు అందగాడివి, సాహసివి, వీరుడివి. నీవు నాకు నచ్చావు. నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్లాడి ఈ దేశపు రాజువై నన్ను, నీ దేశాన్ని కాపాడుకో అన్నది ఆ యువతి. నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశపు రాజును చేస్తున్నది
పొంగిపోతూ, రాకుమారి నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు. తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు. మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథమొకటి వచ్చి ఆగింది. అందులోంచి బుర్రమీసాలు వాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్లారు. నరేంద్రుడి తండ్రి తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్రమీసాల వాడు మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాం అన్నాడు. అయ్యా తమరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి. మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నానను. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావడం నాకిదే మొదటిసారి. ఈ అమ్మాయి పేరు శశిరేఖ. నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్ష గురించి మీ వాడికి తెలుసు. కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు. అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటే పెళ్లి మాటలకి వచ్చాం. శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్రమీసాలైన. తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు. ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది. నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకుని, శాంత నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కావాలనుకున్నాను. కానీ కాలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకుని నువ్వనుకున్నది సాధిస్తున్నావు. కానీ నిన్ను పెళ్లి చేసుకుని నేననుకున్నది సాధించలేనని తెలిసిపోయింది. నాకెంతో బాధగా ఉంది అన్నాడు. దానికి శాంత చిన్నగా నవ్వి, బావా, గొప్పతనం డబ్బు, ప్రేమ, శక్తి, పదవి లాంటి వాటిల్లో ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ గొప్పతనం త్యాగంలో ఉంది. త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలని నేను ఈ నాటకం ఆడాను. ఇకెన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు. హాయిగా మన బ్రతుకు మనం బతుకుదాం అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు. శాంతోపాయం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు వికలాంగులు. ఇక కథలోకి వెళ్తే, సుధీవుడు పసివాడుగా ఉండగానే వాడి అందం చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ముచ్చటపడేవాళ్ళు. వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ మరింత అందగాడుగా తయారైసాగాడు. నలుగురు వాడి అందాన్ని మెచ్చుకుంటూ ఉండడంతో వాడికెంతో గర్వంగా ఉండేది. వాడున్న ఊళ్ళో ఒక మెల్లకంటి అమ్మాయి, వంకర ముక్కు అబ్బాయి, సొట్ట చేతుల బిచ్చగాడు, కుంటితాత ఉండేవాళ్ళు. ఈ వికలాంగులందర్నీ సుధీవుడు ఏవో సూటిపోటి మాటలతో రోజూ అవహేళన చేస్తూ ఉండేవాడు. సుధీవుడి తల్లి కొడుకు దురుసుతనానికి బాధపడి ఎన్నో నీతులు చెబుతూ ఉండేది. నాయనా, ఏ మనిషి అయినా వికలాంగుడైతే అతడికి మనం సాయపడాలి గాని హేళన చెయ్యకూడదు. అలా చేయడం పాపం అనేది. కానీ సుధీవుడికి ఆ మాటలు ఏమాత్రం చెవికెక్కేవి కావు. ఒక రోజున సుధీవుడు ఆ నలుగురు వికలాంగుల్ని ఎంతగా అవహేళన చేశాడంటే, వాళ్ళు నలుగురు కోపం పట్టలేక ఒకటై అతన్ని కొట్టడానికి వచ్చారు. సుధీవుడు వాళ్లకు అందినట్టే అంది దొరక్కుండా తప్పించుకుని పారిపోయాడు. అతడలా పారిపోతుంటే వికలాంగులు నలుగురు ఏకకంఠంగా, మేము నీకేం అన్యాయం చేశాం? ఉత్తి పుణ్యానికి మమ్మల్ని ఏడిపిస్తున్నావు. నీకు మా ఉసురు తప్పక తగులుతుంది. ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవిస్తావు అన్నారు. వాళ్ళ శాపనార్థాలు విని ఆ క్షణాన సుధీవుడు నవ్వుకున్నా మనసులో ఏదో మూల కాస్తంత భయం బాధ చేసుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడి తండ్రి ఊరు వదిలి పట్నం చేరుకున్నాడు. క్రమంగా సుధీవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసు వచ్చాక తండ్రి అతడికి ఒక చక్కటి అమ్మాయితో వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. సుధీవుడి తల్లిదండ్రులు చనిపోయారు. అతడి తండ్రి పట్నంలో వ్యాపారం చేసి చాలా ధనం గడించాడు. సుధీవుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె గర్భవతి అయ్యి నవమాసాలు నిండుతుండగా స్వయంగా తీసుకుపోయి ఆమె తల్లిదండ్రుల ఇంట దిగవిడిచి పట్నం తిరిగి వచ్చాడు. ఆ రాత్రి సుధీవుడికి ఎంతకూ నిద్ర రాలేదు. అతడు పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు గుర్తుకు రాసాగాయి. తాను పనిగట్టుకుని హేళన చేసి అవమానించిన కుంటితాతతో పాటు మిగిలిన ముగ్గురు వికలాంగులు పట్టరాని కోపంతో పెట్టిన శాపనార్థాలు మనసులో మొదలుగానే అతడు చెప్పలేని భయంతో వణికిపోయాడు. కొంతసేపటికి కలత నిద్రలోకి జారుకున్నాడు. అతడి భార్య ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సొట్టచేతులు, కుంటికాళ్ళు, వంకర ముక్కు, మెల్లకన్ను ఉన్నవి. ఆ బిడ్డను చూస్తూనే సుధీవుడు నిశ్చేష్టుడైపోయాడు. సుధీవుడు భార్య మాత్రం ఏమీ బాధపడకుండా, చూడండి మన బాబు ఎంత ముద్దు వస్తున్నాడు అన్నది. కాకి పిల్ల కాకికి ముద్దు, కన్నతల్లికి తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ ముద్దు వస్తాడు. ఇలా గ్రహించిన సుధీవుడు భార్యతో, అవును, ఎంత ముద్దుగా ఉన్నాడో అనేశాడు. ఆనాటి నుంచి సుధీవుడు ఒక విచిత్రం గమనించాడు. భార్య కానీ, చూసిన వాళ్ళు కానీ బిడ్డ వికలాంగుడు అని అనేవారు కారు. ఊరికే వాడి అందచందాలను పొగిడేవారు. కన్నతల్లి మమకారంతో భార్య తను బాగా ఆస్తిపరుడు కావడం వల్ల మిగతా బంధువులు తన కొడుకును హేళన చేయడం లేదని అతడు అనుకున్నాడు. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సుధీవుడిలో దిగులు పెరిగిపోయి సాగింది. తన కొడుకు వికలాంగుడన్న మాట నిజం. అందువల్ల నలుగురిలోకి అతడు వెళ్తే హేళన పాలవుతాడు.
కనుక వాడు తల్లి దగ్గరైనా ఉండాలి లేదా తన దగ్గరైనా ఉండాలి. వాడు ఎవరితోనన్నా ఆడుకునేటప్పుడు పక్కన తను గాని, తల్లి గాని ఉండి తీరాలి. తల్లిదండ్రులు ఎదుట ఉన్నప్పుడు తన కొడుకును ఎవరు ఏమీ అనరు. సుధీవుడు కొడుకును ఇలాంటి కట్టుదిట్టాలతో పెంచసాగాడు. చిన్నతనంలో తాను వికలాంగుడిని హేళన చేసినప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారో ఇప్పుడు అతడికి అర్థమయ్యింది. వాళ్ళ శాపాలు ఫలితంగానే కొడుకు ఇలా అయ్యాడని సుధీవుడు నమ్మాడు. ఇలా ఉండగా అతడి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో సన్యాసి ఒకడు దిగాడు. ఆయనకు ఎన్నో అద్భుత శక్తులున్నాయని అందరూ చెప్పుకోసాగారు. సుధీవుడు సన్యాసిని తన ఇంటికి ఆహ్వానించి కొడుకుని చూపించాడు. దీపం లాంటి కొడుకు, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా అన్నాడు సన్యాసి. సుధీవుడు కొడుకును లోపలకు పంపి సన్యాసికి తన బాధ చెప్పుకున్నాడు. అతడు చెప్పింది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది. ఆయన తీవ్రంగా ఆలోచించి, నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి లోగడ నువ్వు హేళన చేసిన వాళ్ళందరినీ క్షమాపణ కోరుకో. వాళ్ళల్లో కుంటితాత ఇప్పుడు జీవించి లేడు. ఆ ఊళ్ళోనే అతడి సమాధి ఉన్నది. ఆ సమాధి ముందు నిలబడి నీ క్షమాపణలు చెప్పుకో. నీ కొడుకు వికార లక్షణాలు పోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే సుధీవుడు ప్రయాణమై తన ఊరు వెళ్ళాడు. అక్కడ మెల్లకంటి అమ్మాయిని, వంకరముక్కు అబ్బాయిని, సొట్టచేతుల బిచ్చగాడిని కలుసుకుని క్షమాపణ అడిగాడు. వాళ్ళు ఎంతో మర్యాదగా పగవాళ్ళ మాలాంటి అనాకారి రూపాల్ని కోరం. నీ బిడ్డకున్న అవలక్షణాలు మేం క్షమిస్తే పోతాయంటే మేము తప్పక నిన్ను క్షమిస్తాం అన్నారు. వాళ్ళ మంచితనానికి చాలా సంతోషించి సుధీవుడు వాళ్ళకి తలా ఒక 10 బంగారు కాసులు ఇచ్చి కుంటితాత సమాధి దగ్గరకు వెళ్ళాడు. సుధీవుడు సమాధికి చేతులు జోడించి, తాత, నువ్వు కుంటివాడవని ఎగతాళి చేశాను. నా దుర్బుద్ధిని క్షమించి నా బిడ్డను దీవించు అన్నాడు కన్నీళ్లతో. ఆ మరుక్షణం సుధీవుడికి మెలకువ వచ్చింది. కలలో అయితేనేం తాను అవమానించిన వాళ్ళ నుంచి క్షమాభిక్ష దొరికినందుకు అతడు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత వారం రోజులకు అత్తవారింటి నుంచి సుధీవుడికి కబురు వచ్చింది. భార్య ప్రసవించిందని, చక్కటి మగపిల్లవాడని. సుధీవుడు అప్పటికప్పుడే బయలుదేరి అత్తవారి ఊరు వెళ్లి ముద్దులు మూటగట్టే పసికందును చూసుకుని ఎంతో మురిసిపోయి భార్యతో, చిన్నతనంలో నా నుంచి అవమానాల పాలైన వికలాంగులు నలుగురు నన్ను క్షమించి దీవించారు. అందుకే మన బాబు ఇంత అందంగా ఉన్నాడు అన్నాడు సంతోషంగా. వికలాంగులు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.